myself Venela. My native district is Jagitial. సో నేను టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకుందామని హైదరాబాద్కి వెళ్ళానండి. సో హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్స్ చూసి విత్ హాస్టల్స్ చూసేసరికి హాస్టల్ ఒక దగ్గర ఉండడం, ఇన్స్టిట్యూట్ ఒక దగ్గర ఉండడం, అది లాంగ్ డిస్టెన్స్లో ఉండడం. సో ఆ టైంలో నాకు అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ గురించి తెలిసింది. అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ నల్గొండ బ్రాంచ్లో అయితే ఓన్ క్యాంపస్ ఉంది, విత్ హాస్టల్స్తో ఉంది. సో మనకు ఉన్న టైం తక్కువ కాబట్టి విత్ హాస్టల్ అంటే మనకు అసలు టైం వేస్ట్ అవ్వకుండా అక్కడే ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ ఇక్కడ నల్గొండకి డిసైడ్ అయ్యి రావడం జరిగింది. సో దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం కానీ సార్ కానీ రిసీవ్నెస్ చాలా బాగుంది. సో నేను ఇంకా డిసైడ్ అయిపోయాను రావడంతో ఇక్కడే జాయిన్ అయిపోదాము అని. సో ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ హాస్టల్ అయితే ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ బాగున్నాయి. సో నేను హైదరాబాద్లో చూసిన దానికంటే 100% ఇక్కడ చాలా బెటర్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ మనం చూసుకున్నప్పుడు క్లాసెస్కి ఎవ్రీడే పర్టికులర్ టైమింగ్స్ అండ్ షెడ్యూల్ ఉంటుంది. సో ఈ టైంకి స్టార్ట్ అవుతుంది, ఈ టైంకి క్లోజ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ ఆ టైమింగ్స్ వరకు మనకి క్లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం కూడా లేదు. ఖచ్చితమైన టైం టేబుల్ని మెయింటైన్ చేస్తారు. సో మనకి దాని తర్వాత చూసుకుంటే మనకున్న టైం తక్కువ. ఈ టైంలో మరి ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అని చూసుకున్నప్పుడు మేడం వాళ్ళు ప్రతిరోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈరోజు అయిన టాపిక్ పైన నెక్స్ట్ డే అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఈవెన్ ఎగ్జామ్కి కూడా షెడ్యూల్ పెట్టి ప్రతిరోజు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారండి. ప్లస్ ఎగ్జామ్స్ కూడా సార్ వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చిన మెటీరియల్ నుంచి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ తయారు చేసిన దాని నుంచి వెళ్ళి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత చూసుకుంటే మనకి హాస్టల్ ఒకే దగ్గర ఉంది, ఈవెన్ క్లాస్ రూమ్స్ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తాం. క్లాసెస్ అయిపోయిన తర్వాత చదువుకునే టైమింగ్స్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ టైమింగ్స్ చూసినప్పుడు ఇక్కడ ఎవ్రీడే స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ నుంచే మనం ఓన్గా చదువుకోవడం అంటే ఒకరోజు చదువుతాము ఒకరోజు చదవమేమో అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకున్నప్పుడు స్టడీ అవర్స్ని కూడా కండక్ట్ చేస్తారు. సో ఆ స్టడీ అవర్స్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. మాది మహబూబ్ నగర్. నేను ఇక్కడ నల్గొండ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్లో టెట్ ప్లస్ డిఎస్సి కోచింగ్ కన్నా వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ డే ఇక్కడ సార్ మోటివేషన్ కావచ్చు, డైరెక్టర్ సార్ చంద్రశేఖర్ సార్ గారి మోటివేషన్ వల్ల మేము ఇక్కడికి రావడం అంటూ జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్లీ పెరిగింది. ప్లస్ ఇక్కడ ఫ్యాకల్టీ చూసిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం కావచ్చు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కావచ్చు, మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఫేక్ ప్రామిసెస్ అనేవి ఉండదు, ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంటుంది. అది వాళ్ళు పెట్టే ఎగ్జామినేషన్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కావచ్చు, ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంటుంది. ఏది కానీ ఫేక్ ప్రామిసెస్ అనేవి ఉండవు. ప్లస్ ఇక్కడ మేనేజ్మెంట్ అనేది హోమ్లీ ఫీలింగ్ వస్తుందండి. ఎట్లా అంటే మన ఇంట్లో వాతావరణం, ఎక్కడ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ రూల్స్ కానీ ఉండవు. ప్రతిదీ మనకు ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది, చదువుకోవడానికి కావచ్చు, ఉండడానికి కావచ్చు. అది అనేది ఇక్కడ చాలా బాగా నచ్చింది. మొత్తానికి హోమ్లీ ఫీలింగ్. ప్లస్ స్టడీ అవర్స్ ఇక్కడ ఖచ్చితంగా స్టడీ అవర్స్ అనేది కండక్ట్ చేస్తారు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు కోచింగ్ ఇచ్చి తర్వాత ఖచ్చితంగా 1 hour ఫ్రెషప్కి ఇచ్చి స్టడీ అవర్స్ అనేది పెడతారు. సో ఇక్కడ మొత్తానికి చదువుకోవడానికి మంచి వాతావరణం అని చెప్పొచ్చు. మన పరిసరాలను బట్టి మన ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, మన స్టడీ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది. అందువల్ల మేము అంత దూరం నుంచి ఇక్కడికి రాగలిగాం. ప్రతిదీ కావచ్చు, ఇక్కడ స్టడీ అవర్స్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, ప్రతిదీ మమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధానంగా, ప్లస్ మా మీద మాకు నమ్మకం వచ్చే విధంగా, మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచే విధంగానే ఉంటున్నాయి. ఇక్కడ పెట్టే డైలీ ఎగ్జామ్స్ వల్ల మన లోపల చాలా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, మనం ఏ టాపిక్ మీద ఫోకస్ పెట్టాలి, ఏ టాపిక్ని ఇంకా చదువుకోవాలి అని చెప్పేసి ఇక్కడ పెట్టే డైలీ ఎగ్జామ్స్ వల్లనే ఆ పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ అది చాలా బాగుంది. ఎందుకంటే డైలీ ఎగ్జామ్స్ వల్ల మన లోపాలు, మనం ఇంకా ఏం చదవాలి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అది ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఇన్స్టిట్యూట్ వల్ల నేను ఖచ్చితంగా జాబ్ సాధిస్తానని నా మీద నాకు నమ్మకం వచ్చింది. అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ చదువుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ అండ్ మేనేజ్మెంట్. నా పేరు నిరోష. నేను వరంగల్ డిస్టిక్ నుండి వచ్చాను. అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్టడీ చాలా బాగుంది. సార్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి డౌట్ను కూడా అప్పటిదప్పుడే క్లారిఫై చేస్తున్నారు. ప్రతిరోజు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల మాకు ఫైనల్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయాలి అనేది కూడా మాకు తెలుస్తుంది. ఏదైనా మిస్టేక్ చేసినా కూడా రెక్టిఫై అప్పుడే అవుతుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగుంది. డైరెక్టర్ సార్ వాళ్ళ ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. మేము అంత దూరం నుండి వచ్చినా కూడా ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. చాలా సాటిస్ఫైగా ఉన్నాను. ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తా. థ్యాంక్ యూ. నమస్కారం అండి.
నా పేరు స్వప్న. నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు నుంచి ఇక్కడ నల్గొండ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్కి కోచింగ్ కోసం వచ్చానండి. సోషల్ మీడియాలో చూసి సార్కి కాంటాక్ట్ అయ్యాను. డైరెక్ట్గా ఏ విషయం తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ, ఇక్కడ సార్ వాళ్ళు ఇచ్చే కేరింగ్ అంతా బాగా నచ్చింది నాకు. ఫ్యాకల్టీ అయితే అసలు చాలా ఎక్సలెంట్గా టీచ్ చేస్తున్నారు. అన్ని డౌట్స్ బాగా క్లారిఫై చేస్తున్నారు. నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు చాలా సాటిస్ఫైగా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ తేజస్విని. ఐఎమ్ ఫ్రమ్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్, కోదాడ విలేజ్. నా ఫ్రెండ్ సలహా మేరకు నేను టెట్ డిఎస్సి కోసం నల్గొండలోని అవనిగడ్డ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరిగింది. క్యాంపస్లో లేడీస్ హాస్టల్ ఉండడం వల్ల, క్యాంపస్లోనే క్లాసెస్ జరగడం వల్ల నేను ఇక్కడే ఉండడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్లో ఎవ్రీడే హాస్టల్లో స్టడీ అవర్స్ జరుగుతాయి అండ్ ఎవ్రీడే ఎగ్జామ్స్ పెడతారు. దానివల్ల మనం ఎంతో గెయిన్ చేసుకోగలుగుతాము. ఇది చాలా ప్లస్ పాయింట్ మనందరికి. ఇన్స్టిట్యూట్లో ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 వరకు అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 8 o'clock, డిన్నర్ అయిపోయిన తర్వాత 8 o'clock నుంచి నైట్ 11 వరకు స్టడీ అవర్స్ ఉండడం వల్ల ఏ రోజు చెప్పిన సిలబస్ ఆ రోజే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మన సీనియర్ సహాయంతో మేము ఆ ప్రాబ్లమ్స్ని, డౌట్స్ని క్లియర్ చేసుకుంటున్నాము. దీనికి మాకు సార్ వాళ్ళు ఎంతో హెల్ప్ఫుల్ అవుతున్నారు. సో ఈ క్యాంపస్కి వచ్చిన తర్వాత నేను మెయిన్గా సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాను. నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ 33 డిస్ట్రిక్ట్స్ నుంచి, చాలా మంది వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. సో వాళ్ళందరూ మన దగ్గర ఉండడం వల్ల ఏ జిల్లా నుంచి ఏ కాంపిటీషన్ ఉంది అండ్ దట్టు ఇక్కడ హై 120 ఎబో ప్లస్ ఉన్న మార్క్స్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరి మధ్యలో చదువుకోవడం వల్ల మనం ఎలా గెయిన్ అవ్వాలి, నేను ఇంకా నాలెడ్జ్ ఎంత గెయిన్ అవ్వాలి, నేను ఎందులో వీక్ ఉన్నా, నేను ఎలా ఉండాలి అనేది నేను చాలా నేర్చుకున్నా. ఇక్కడికి రావడం అనేది నాకు చాలా ఉపయోగపడింది. సో ఈ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ రోజు జరిగిన క్లాస్ రేపు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మనకి ఆ ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్ మోడ్లో OMR షీట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రిజల్ట్ కూడా మనకి వెంటనే రివీల్ చేస్తారు. సో నెక్స్ట్ డే మన నేమ్స్ టాప్ 3, టాప్ 5 లిస్ట్ వాళ్ళది మనకు నోటీస్ బోర్డులో పెడతారు. సో ఆ నోటీస్ బోర్డులో ఉన్న వాళ్ళ నేమ్స్ చూసి మనం ఎందుకు రాలేకపోతున్నాం, నేను ఎక్కడ లాస్ అవుతున్నా, నేను ఎక్కడ గెయిన్ అవ్వాలి అనేది ఒకటి మనకు తెలుస్తుంది. సో అట్లా డైలీ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల విద్యార్థుల్లో ఇంకా చదువుకోవాలనే ఆసక్తి మనకి పెరుగుతుంది. సో ఈ డైలీ ఎగ్జామ్స్ పెట్టడం అనేది ఒక మంచి అవకాశం ఇక్కడ. యాజ్ ఏ లేడీస్ మనం ఇంట్లో నుంచి బయటికి రావడానికి చాలా ఆలోచిస్తాము. మన పేరెంట్స్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా లేనిది ఎవరు పంపించరు. సో నేను రావడానికి చాలా భయపడ్డా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన డైరెక్టర్ చంద్రశేఖర్ సార్ అండ్ శిరీష మేడం వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారంటే, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఎలా అయితే వాళ్ళు కేర్ తీసుకుంటారో మమ్మల్ని కూడా అలానే కేర్ తీసుకొని డైలీ మోటివేషన్ ఇస్తారు. ఎట్లా చెప్పాలంటే వాళ్ళ పర్సనల్ అంటే వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళకు ఉన్నా కూడా డైలీ ఇన్స్టిట్యూట్కి రావడము, వీళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పడము, చూడడము, ఎగ్జామ్స్ పెట్టడము, ఎగ్జామ్ రిజల్ట్స్ చూడడము, ఎవరెవరైతే బ్యాక్ ఉన్నారో వాళ్ళని డైరెక్టర్ సార్ డైరెక్ట్గా పిలిచి వాళ్ళని మోటివేషన్ ఇవ్వడము, ఎక్కడైతే లాస్ ఉన్నారో అక్కడ గెయిన్ చేసుకోవాలని చెప్పడము. సో వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకునే వాళ్ళు మమ్మల్ని కూడా అంతే బాగా కేర్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఫుడ్ విషయంలో కూడా అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మేడం వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మేడం వాళ్ళు, సార్ వాళ్ళు కూడా మాతోనే కలిసి తినేవాళ్ళు. అంత బాగుంటుంది ఫుడ్ ఇక్కడ. ఫుడ్ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు మేము. ఖచ్చితంగా మేము జాబ్ కొట్టాలి, మేము చదువుకోవాలి, మా కాళ్ళ మీద మేము నిలబడాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఒక బెస్ట్ అడ్వైస్ నా నుంచి. సో ఇక్కడికి వస్తే మీరు చదువుకోవాలని లేకపోయినా పక్కన వాళ్ళు చదువుకునే దాన్ని చూసి మనం చదువుకోగలుగుతాము. అండ్ మనకి డైరెక్టర్ సార్ ఇచ్చే స్పీచ్ అయితే అసలు ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మోటివేషన్కి మనం ఏదో సాధించడం, ఇంకా ఏం సాధించకపోయినా ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది మనకి. సో ఇక్కడికి చదువుకోవాలి, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, నేను ఖచ్చితంగా చదువుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చేస్తే కంపల్సరీ జాబ్తోనే బయటికి వెళ్తారు ఖచ్చితంగా. లాస్ట్ టైం టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఓన్గా ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అయ్యాను. సో నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేకుండే. ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ ఎంత క్యాపబిలిటీలో చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం పెట్టుకోవాలి, ఏ సబ్జెక్ట్లో ఎట్లా గెయిన్ అవ్వాలి అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇక్కడ సార్ వాళ్ళు కానీ అందరూ బాగా మోటివేట్ చేశారు. సబ్జెక్ట్ చాలా బాగా నేర్పిస్తారు మనకి. ఫస్ట్ మనం డిఎస్సి క్రాక్ చేయడానికి టెట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సోర్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టెట్లో మార్క్స్ అనేవి మనకి ఎంత ఇంపార్టెంట్ మనం అనుకోవచ్చు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనుకుంటాం. బట్ నో, క్వాలిఫై అవ్వడం అనేది అందరు అవుతారు. సో ఖచ్చితంగా డిఎస్సి జాబ్ కొట్టాలి అంటే మనకి టెట్లో మంచి మెరిట్ ఉండాలి. సో మీకు ఖచ్చితంగా టెట్లో మంచి మెరిట్ ఉండాలి అని చెప్పి మమ్మల్ని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ డైరెక్టర్ సార్ అనేది మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా మనకి టెట్లో మార్క్స్ స్కోర్ చేయడానికి సైకాలజీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి 90 మార్క్స్ అదే ఉంటుంది. సో అందులో మనం కమాండ్ తెచ్చుకుంటే
లైక్ సబ్జెక్ట్ అనేది ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి అనేది మనకి సబ్జెక్ట్ నేర్పిస్తారు ఇక్కడ. సో ఈ తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ మీద మంచి కమాండ్, మంచి సీనియర్ ఫ్యాకల్టీ చేత మనకి క్లాసెస్ చెప్పించారు. సో నేను దాంట్లో అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగా గెయిన్ అయ్యాను. అండ్ మెథడ్స్లో కూడా మనకి మంచి మెథడ్స్ చెప్పారు. సిలబస్ టెట్ కంటే ఒక 10 days ముందే మాకు సిలబస్ కంప్లీట్ చేసి ఆ సిలబస్ మీద కంప్లీట్ సిలబస్ మీద డైలీ ఎగ్జామ్స్ పెట్టి, డైలీ టెస్ట్లు కాకుండా స్పెషల్గా మా కోసం 5 గ్రాండ్ టెస్ట్లు పెట్టారు. ఆ గ్రాండ్ టెస్ట్లలో కూడా మాకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, దానివల్ల మేము ఎలా రాయాలి అండ్ ఫైనల్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది అని చెప్పి కంప్లీట్ సిలబస్ మీద కూడా ఒక అవగాహన అనేది మాకు కలిగింది. సో దాని నుంచి మేము చాలా నేర్చుకున్నాం. సో ఇంతకు ముందు నేను టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆన్లైన్ సోర్సెస్ చాలా యూజ్ చేశాను. సో అసలు యాక్చువల్గా ఆన్లైన్ సోర్స్కి ఆఫ్లైన్ సోర్స్కి చాలా చాలా డిఫరెంట్ ఉంది. నేను ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా సరే డిఎస్సి జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఈ నల్గొండ అవనిగడ్డ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు ప్రిపేర్ అయిన ఆన్లైన్ది నాకు 10% కూడా యూజ్ అయినట్టు నాకు అనిపించలేదు. ఇక్కడికి వచ్చాక నేను చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. అసలు సబ్జెక్ట్ని ఎట్లా అనలైజ్ చేసుకోవాలి, ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎట్లా ఇస్తారు, ఆ క్వశ్చన్స్ ఎట్లా చేయాలి మేము అనేది ఈ ఆఫ్లైన్లో ఉన్నంత మనకి క్లారిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఉండదు. నేను ఖచ్చితంగా నేను అనుకున్న మార్క్స్ స్కోర్ చేస్తానని నేను అనుకుంటున్నాను. దీనికి సపోర్ట్ చేసిన డైరెక్టర్ సార్కి, మాకు సపోర్ట్ చేసిన శిరీష మేడంకి అండ్ మెయిన్లీ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్కి థ్యాంక్ యూ సో మచ్. కేఎల్ఎన్ ఫౌండేషన్ వాళ్ళకి నా తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ టు అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అండ్ కేఎల్ఎన్ ఫౌండేషన్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ టు ఆల్. నా పేరు హిమవర్ధిని. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను నల్గొండ క్యాంపస్ లో ఎస్జిటి కోచింగ్ తీసుకుంటున్నాను. క్యాంపస్ లోనే లేడీస్ హాస్టల్ ఉండడంతో నేను ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాను. హైదరాబాద్ లో ఎన్నో కోచింగ్ సెంటర్లు ఉండగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఇందులోనే ఉండడం, ఇందులోనే క్లాసెస్ చెప్పడం అండ్ ఫుడ్ కూడా హోమ్లీ ఉండడం, సెక్యూరిటీ రీజన్స్ అన్ని చూసుకొని నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. చదువుకోవడానికి ఏంటంటే చుట్టూ అందరు చాలా మంది ఉంటారు. పోటీ కొద్ది ఒకరి ఇంట్రెస్ట్ వన్ టైమ్ లో రాకపోయినా అని చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అయినా మనం మోటివేషన్ చదవాలి చదవాలన్నట్టు మోటివేట్ అవుతూ చదువుతూ ఉంటాం. ఇక్కడ మనం ఇక్కడికి వచ్చాక ఒకటే డిస్ట్రిక్ట్ అనుకున్నాం, 33 districts నుండి తెలంగాణ మొత్తం ఇక్కడే ఉంది. వీళ్ళందరం చూసి తెలంగాణలో ఎంత ఉందో తెలుస్తుంది. అందుకే పోటీ కొద్ది పోటీ పడుకుంటూ అందరం చదువుతున్నాం. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది అండ్ ఏదన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తున్నారు మనకి. అండ్ ఎట్లా చెప్పాలి అన్నది ఫ్యూచర్ లో మనకి టీచర్స్ అయిన తర్వాత కూడా ఎలా చెప్పాలి అన్నది కూడా క్లియర్ గా చెప్తున్నారు మనకి. ఇక్కడ సైకాలజీ ఇక్కడ బాగుంది. సైకాలజీ అంటే ఫస్ట్ భయం వేస్తుంది మనకి, ఎలా ఉంటుందో టఫ్ ఉంటుందని. ఇక్కడ క్లాసెస్ మాత్రం ఈజీగా అర్థమవుతున్నాయి మనకి. ఇంగ్లీష్ కూడా చాలా భయం ఇస్తుంది మనకి. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఇక్కడికి వచ్చినాక ఇంగ్లీష్ ఈజీగా అర్థమైపోతుంటది మనకి. ఈజీగా ఎగ్జామ్స్ కానీ అన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. మన తెలుగు అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా తెలుగు అంటే రాదు, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు, మనకు తెలుగు వాళ్ళకి గ్రాంధిక భాష కూడా తెలియదు, అది కూడా తెలిసేటట్టు అన్ని కలిపి మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఇక్కడ డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. ముందు రోజు చెప్పిన క్లాసెస్ కి నెక్స్ట్ డే ఎగ్జామ్ కంపల్సరీ ఉంటది. అందులో వచ్చిన టాప్ 5 members ని ఇక్కడ నోటీస్ బోర్డ్ లో పెడతారు. అక్కడ చూసినప్పుడు మనకు అక్కడ మన నేమ్ కనిపించాలనిపిస్తుంది. లేదంటే మనం ఇంకా చదవాలి మోటివేషన్తోనైనా అక్కడ నేమ్ రావాలన్న కసితోనైనా చదువుతాం. ఇక్కడ డైలీ ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకు మిస్టేక్స్ ఏంటో తెలుస్తుంది, మళ్ళీ స్పీడ్, అక్యూరెన్సీ అవన్నీ తెలుస్తాయి మనకి. స్టార్టింగ్ వచ్చినాక ఎలా ఉంటుందో అనే టెన్షన్ తో వచ్చాను ఇక్కడికి. సార్ చెప్పిన మోటివేషనల్ ఎవ్రీథింగ్, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి కానీ ఇక్కడ వెదర్ గురించి కానీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఓకే, నేను ఫస్ట్ డౌట్ కొద్ది వచ్చాను, కానీ చూసాక ఇక్కడ కన్ఫర్మ్ గా ఇక్కడనే చదవాలి, ఎట్లనే ఇక్కడ జాబ్ వస్తుంది అన్న నమ్మకంతో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను ఇప్పుడు వచ్చే డిఎస్సిలో కంపల్సరీ నేను టెట్ లో టాప్ లో ఉంటాను అండ్ ఎస్జిటి జాబ్ కూడా కొడతాను. థ్యాంక్స్ టు అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ టు ఆల్. నా పేరు విజయలక్ష్మి పగిల్ల. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను నల్గొండ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కోచింగ్ తీసుకుంటున్నాను. క్యాంపస్ లో లేడీస్ హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ క్యాంపస్ గానీ, లేడీస్ హాస్టల్ గానీ, ఫుడ్ గానీ, చదువుకోవడానికి అంతా ఎన్విరాన్మెంటల్ అంతా బాగుంది. ఇక్కడ ఫ్యాకల్టీ అంతా బాగా చెప్తున్నారు. నోట్స్ కూడా నీట్ గా చాలా బాగా రాయిస్తున్నారు. మనకి క్లాసెస్ అన్ని బాగా అర్థం అవుతున్నాయి. ప్రతిరోజు ఎగ్జామ్ పెడతారు, వెంటనే రిజల్ట్ కూడా మనకే చెప్తారు. టాప్ 3 కూడా ఇక్కడ నోటీస్ బోర్డులో పెడతారు. డైలీ ఎగ్జామ్ రాయడం వల్ల మేము ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో కూడా మాకు తెలుస్తుంది. టాప్ 3 ర్యాంక్స్ పెట్టడం వల్ల ఇంకా మాలో కాంపిటీషన్ స్పిరిట్ లెవెల్స్ అనేవి ఇంకా పెరుగుతున్నాయి. డైలీ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఏ రోజు చెప్పిన టాపిక్ ని ఆ రోజే పూర్తి చేయగలుగుతున్నాము. నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 33 జిల్లాల వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. దీని వలన ఓవరాల్ స్టేట్ లో ఎంత కాంపిటీషన్ ఉందో కూడా నాకు తెలుస్తుంది. డైరెక్టర్ సార్ మోటివేషన్ చాలా బాగా ఉంటుంది. అసలు ఈ క్యాంపస్ ఖమ్మం దగ్గర యూటీఎఫ్ లో చెప్పడం, మా సార్ దాన్ని వినడం, దాన్ని మోటివేషన్ గా అవ్వడం, మా సార్ నన్ను మోటివేట్ చేస్తూ సార్ మోటివేషన్ కి సార్ బాగా
బాగా చెప్తున్నారు, ఇక్కడ బాగుంటుంది అని నన్ను ఇక్కడ జాయిన్ చేయించడం జరుగుతుంది. నేను అలాగే సార్ వాళ్ళు చెప్పింది వింటూ నేను కూడా అలానే ప్రొసీడ్ అవుదామని నేను ఇక్కడికి వచ్చాను. రాబోయే టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేసి నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి కంపల్సరీగా ప్రయత్నిస్తాను. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జాబ్ కంపల్సరీగా కొడతాను. ప్రతి ఒక్కళ్ళం పోటీ పడి చదువుతున్నాం. థ్యాంక్స్ టు అవనిగడ్డ కోచింగ్ సెంటర్, నల్గొండ క్యాంపస్. హాయ్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. నేను మీ డైరెక్టర్ కేశమోని చంద్రశేఖర్, అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. బిలేటెడ్ విష్ యూ హ్యాపీ దసరా టు ఆల్ ఆఫ్. డియర్ స్టూడెంట్స్, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్. విజయానికి మించిన విజయం లేదు. జీవితంలో ఒక్క విజయం సాధిస్తే అది మరిన్ని విజయాలకు పునాదిగా మారుతుందని చెప్పిన ఫేమస్ ఫ్రెంచ్ రైటర్ అలెగ్జాండర్ డూమస్ చెప్పింది అక్షర సత్యం. నేను క్లాస్ రూమ్ లో రెగ్యులర్ గా నా విద్యార్థులకు చెప్పే ఈ ఫేమస్ కొటేషన్ ని నిజం చేస్తూ నిన్న విడుదలైన టెట్, డిఎస్సి, ఎస్జిటి ఫలితాల్లో మా ఫేమస్ నల్గొండ క్యాంపస్ సూపర్ 100 జాబ్ టార్గెట్ స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ విద్యార్థులు స్టేట్ టాపర్స్ గా ఎస్జిటి ర్యాంక్స్ తో పాటు 33 జిల్లాల్లో టాపర్స్ గా సుమారు 200 ఎస్జిటి సెలక్షన్స్ ఇప్పటి వరకు సాధించి వరుసగా 5వసారి ఎస్జిటి స్టేట్ టాప్ ర్యాంక్స్ సాధించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి స్టేట్ టాప్ ర్యాంక్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం నల్గొండ క్యాంపస్ విద్యార్థిని సిహెచ్ మౌనిక 2017 డిఎస్సిలోనే సాధించి ఎస్జిటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఫేమస్ డిఎస్సి శిక్షణా సంస్థగా నిలిచిన విషయం మీ అందరికీ తెలిసింది. డియర్ స్టూడెంట్స్, 2024 టెట్, డిఎస్సి, ఎస్జిటిలో నిజామాబాద్ జిల్లా విద్యార్థిని ఈ నవీన టెట్ 1లో 131 మార్క్స్ తో డిఎస్సి, ఎస్జిటి టాపర్ గా నిలబడి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి హౌస్ వైఫ్ కి మోస్ట్ ఇన్స్పైరింగ్ సక్సెస్ఫుల్ ఉమెన్ గా స్ఫూర్తినిచ్చింది. ఒకసారి డిఎస్సి సొంతంగా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి కట్ ఆఫ్ కి దగ్గరగా డిఎస్సి మిస్ అవ్వడంతో ఓన్ ప్రిపరేషన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ డిఎస్సి ప్రస్తుత కాంపిటీషన్ కి సరిపోదని డిసైడ్ చేసుకుని మిత్రుల సలహా మేరకు అన్ని వదిలేసి పూర్తిగా డిఎస్సి పైన దృష్టి పెట్టి ఎలాగైనా ఈసారి డిఎస్సి కొట్టాలనే పట్టుదలతో జాబ్ టార్గెట్ స్పెషల్ సూపర్ 100 బ్యాచ్ లో నల్గొండ క్యాంపస్ లో జాయిన్ అయ్యి ఉదయం 4 గంటలకు మేము నిర్వహించు డైలీ స్టడీ అవర్స్ కి, డైలీ ఎగ్జామ్ కి ఎక్కడ మిస్ కాకుండా డైలీ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్స్ తో టాపర్ గా నిలబడుతూ ఎస్జిటి జాబ్ వస్తే చాలనుకున్న ఒక సగటు స్టూడెంట్ టెట్ లో స్టేట్ టాపర్ తో పాటు ఎస్జిటిలో టాపర్ గా నిలబడడం నవీన మేడం డెడికేషన్, ప్యాషన్ తో పాటు తన ఫ్యామిలీని టాప్ పొజిషన్ లో చూడాలన్న ఒక హౌస్ వైఫ్ పట్టుదల కనబరిచి హౌస్ వైఫ్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ కెన్ రీచ్ ఎనీ హైట్ అని ప్రూవ్ చేసింది. డియర్ స్టూడెంట్స్, ఈ సందర్భంగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ తరఫున డైరెక్టర్ గా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డులో భాగంగా ఎస్జిటి ఉమెన్ టాపర్ 2024 అవార్డు అతి త్వరలో నల్గొండ క్యాంపస్ లో మా 20th యాన్యువల్ డే సందర్భంగా తనకు ఇవ్వబోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక మహిళ హౌస్ వైఫ్ గా మారిన తర్వాత తన సక్సెస్ సాధనలో హస్బెండ్ పాత్ర కూడా చాలా కీలకం. ఈ సందర్భంగా వారి హస్బెండ్ కి ప్రత్యేకంగా విషెస్ తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా నుండి వైఫ్ ని నల్గొండ బ్రాంచ్ లో హాస్టల్లో జాయిన్ చేసి రెగ్యులర్ గా తన వైఫ్ కి నువ్వు సాధించగలవు, నువ్వు ఖచ్చితంగా విజేతగా నిలబడతావు అంటూ నవీన మేడం ను ప్రోత్సహించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా మా సంస్థ తరపున బెస్ట్ హస్బెండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా మా యాన్యువల్ డే లో తనకి ఇవ్వడం జరుగుతుంది. నవీన మేడం విజయం తనలాంటి ఒక సాధారణ గృహిణి అనుకుంటే ఆకాశాన్నైనా అందుకోగలదని స్ఫూర్తినిచ్చింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. డిఎస్సి, ఎస్జిటి కోచింగ్ తీసుకోవడానికి రావడం జరిగింది. నల్గొండలోని అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అందరికీ సుపరిచితమే. నేను నా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ కోచింగ్, డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలుసుకున్నాను. డైరెక్టర్ సార్కి కన్సల్ట్ అయ్యి సూపర్ 100 బ్యాచ్ అన్ని జిల్లాల నుంచి సూపర్ 100 బ్యాచ్ సెలెక్ట్ చేసి కోచింగ్ ఇస్తున్నారు. హాస్టల్ ఫెసిలిటీ కూడా క్యాంపస్లోనే ఉంది. దాని ద్వారా టైం వేస్ట్ అవ్వదని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సూపర్ 100 బ్యాచ్లో భాగంగా ప్రతి బ్యాచ్కి లిమిటెడ్ సీట్స్తో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ, సీనియర్ మోస్ట్ అవనిగడ్డ ఫ్యాకల్టీ అందరూ సర్స్ చాలా బాగా చెప్తారు. సూపర్ 100 బ్యాచ్లో బ్యాచ్కి లిమిటెడ్ మెంబర్స్ 100 మెంబర్స్ తోటే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. డైలీ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ క్యాంపస్లోనే నిర్వహించడం జరుగుతుంది. అందుకే నేను సూపర్ 100 బ్యాచ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ లెక్చరర్స్ చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, మ్యాథ్స్ కానీ, బయోసైన్స్ కానీ, సైకాలజీ మనకి క్లాస్ రూమ్లోనే సబ్జెక్ట్ మొత్తం
అర్థమయ్యే విధంగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్యాంపస్లోనే హాస్టల్ ఉండడం వల్ల మాకు డైలీ మార్నింగ్ 4 to 7 వార్డెన్ పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది. డైలీ స్టడీ అవర్స్ నిర్వహించడం వల్ల అన్ని జిల్లాల విద్యార్థులు ఒకే చోట ఉండి మేము చదువుకోవడం వల్ల కాంపిటీషన్ ఎలా ఉంది, మనం ఏ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి అనేది అర్థమవుతుంది. ఇక్కడ డైలీ ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మాలో పెరిగింది. ఎగ్జామ్ పెట్టిన వెంటనే రిజల్ట్ ఇచ్చి టాప్ 3 ఎవరనేది మేడం నోటీస్ బోర్డులో మెన్షన్ చేయడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్తో మేము ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది మాకు అర్థమవుతుంది. మేము డే అంతా క్లాస్లో ఉండి చదువుకోవడం స్టడీ ఉండడం వల్ల ఎప్పుడైనా మేము లోగా ఫీల్ అయినప్పుడు డైరెక్టర్ సార్ వచ్చినప్పుడు వచ్చి మాకు మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మాకు ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది. ఇంకా చదవాలి అనే పట్టుదల మాలో పెరుగుతుంది. స్టార్టింగ్లో నేను నా సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుందాం అని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక డైలీ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్, సార్ వాళ్ళు చెప్పే విధానం చూసిన తర్వాత ఎలాగైనా జాబ్ సంపాదిస్తాననే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. మెయిన్లీ ఎగ్జామ్ ఫియర్ అనేది పోయింది. చాలా స్టేట్ ర్యాంక్ కొడతాననే కాన్ఫిడెన్స్ కూడా నాకు వచ్చింది. థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఈ నవీన. మాది నిజామాబాద్ జిల్లా. నేను అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండలో ఎస్జిటికి కోచింగ్ తీసుకుంటున్నాను. రీసెంట్గా విడుదలైన టెట్ ఫలితాల్లో 131 మార్క్స్ సాధించాను. నాకు ఇంత మంచి మార్క్స్ రావడానికి కారణం సీనియర్ ఫ్యాకల్టీ, హాస్టల్, మేనేజ్మెంట్ మోటివేషన్ అండ్ డైలీ స్టడీ అవర్స్, ఎగ్జామ్స్. ఇక్కడ హాస్టల్లో 33 జిల్లాల విద్యార్థులు ఉండడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్తో కాంపిటీషన్ అంటే ఎలా ఉంటుందో అర్థమై మేము చాలా బాగా చదువుకున్నాం. ఇక్కడ మాకు ఫ్యాకల్టీ గైడెన్స్, మేనేజ్మెంట్ మోటివేషన్, హాస్టల్లోనే ఉండడం వల్ల టైం అనేది వేస్ట్ అవ్వకుండా చాలా బాగా చదువుకోగలిగాం. నాతో పాటు ఉన్న మిగతా హాస్టల్ విద్యార్థులందరికీ కూడా మంచి మార్క్స్ రావడం జరిగింది. నాకు వచ్చిన ఈ మార్క్స్ వల్ల డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొడతాననే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. హాయ్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, నేను మీ డైరెక్టర్ కేశమోని చంద్రశేఖర్, అవనిగడ్డ కోచింగ్ సెంటర్. గత 20 సంవత్సరాలుగా డిఎస్సికై సుమారు 1,00,000 మందికి శిక్షణనిచ్చి వరుస డిఎస్సిలలో మన సంస్థ విద్యార్థులు టాప్ ర్యాంక్ సాధిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా రిలీజ్ అయిన గురుకుల ఫలితాలలో సుమారు 300 మందికి కోచింగ్ ఇచ్చిన విద్యార్థుల్లో almost 50%, 146 students have been selected as a TGT, PGT, JL. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం బ్రాంచెస్లో తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులకు క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ తెలంగాణలో ఫేమస్ క్యాంపస్గా పేరొందిన నల్గొండ క్యాంపస్ నందు లేడీస్ కొరకు హాస్టల్ను క్యాంపస్ లోపలే నిర్మించి డైలీ స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామ్తో డైలీ 8 గంటల క్లాసులు నిర్వహిస్తూ సూపర్ 100 స్పెషల్ బ్యాచ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ వ్యాప్తంగా ఒక బ్యాచ్కు కేవలం 100 మందికి అవకాశం కల్పించి ప్రతి స్టూడెంట్పై ఫోకస్ చేస్తూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా హైలీ మోటివేటెడ్ స్పెషల్ కేర్ బ్యాచెస్ ప్రారంభించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, రీసెంట్గా సూపర్ 100 డిఎస్సి బ్యాచెస్ క్లాసెస్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. ఇందులో 33 జిల్లాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో ఉంటూ మా ప్రోగ్రామ్ షెడ్యూల్ని ఫాలో అవుతూ ముందుకెళ్లడం జరిగింది. డిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్స్ కొరకు 33 జిల్లాల నుంచి హాజరయ్యారు. సుదూర ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వికారాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం బార్డర్ నుండి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ సూపర్ 100 బ్యాచ్కి హాజరై సక్సెస్ఫుల్గా ఈ బ్యాచ్ని పూర్తి చేసుకోవడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, విద్యార్థుల కోరిక మేరకు ఈ సూపర్ 100 సెకండ్ బ్యాచ్ డిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్స్ యాస్పిరెంట్స్ కొరకు మన నల్గొండ క్యాంపస్ నందు మరో బ్యాచ్ ప్రారంభించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, సూపర్ 100 ఫస్ట్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో ఉంటూ మా సీనియర్ ఫ్యాకల్టీ క్లాసెస్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫుడ్ ఎలా ఉంది, సెల్ ఫోన్స్కి దూరంగా ఉండడం వల్ల మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ ఎలా అనిపించింది, డైలీ ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామ్స్ వల్ల
పర్ఫార్మెన్స్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ ఎలా అనిపించింది, మేనేజ్మెంట్ స్టూడెంట్స్తో ఎంత కేరింగ్గా ఉంటారు, సాధారణ కోచింగ్కు సూపర్ 100 బ్యాచ్కు ఉన్న వ్యత్యాసం ఏంటి అనే పూర్తి సమాచారాన్ని స్వయంగా కోచింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థుల అభిప్రాయాలను డైరెక్ట్గా వారి మాటల్లోనే మీ ముందుకు వీడియోస్ రూపంలో మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, అన్నిటినీ వదిలేసి పూర్తిగా డిఎస్సిపై మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి ఎలాగైనా డిఎస్సి జాబ్ సెలెక్షన్ సాధించాలనే ఆస్పిరెంట్స్ మాత్రమే సూపర్ 100 బ్యాచ్కి సంప్రదిస్తే మీ టార్గెట్ మా టార్గెట్గా భావించి మాకున్న సుదీర్ఘ అనుభవంతో సక్సెస్ ట్రాక్ వైపు నడిపించేలా పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్లానింగ్ మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటికే కోచింగ్ తీసుకొని స్టడీ హాల్స్లో ఇంటి వద్ద చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కొరకు రివిజన్ టెస్ట్ బ్యాచ్ను ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో డిఎస్సి సిలబస్పై చాప్టర్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ డైలీ ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ రివిజన్ టెస్ట్ బ్యాచ్లో డిఎస్సి సిలబస్ ఆధారంగా ఆల్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కవర్ చేస్తూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మోటివేషనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టేక్ ఏ క్లవర్ డెసిషన్. హాస్టల్ సీట్స్ పరిమితంగా ఉన్న దృష్ట్యా ముందుగా సీటు రిజర్వ్ చేసుకోవటకు మా ఫోన్ నెంబర్ 9006544713కి కాల్ చేసి బుక్ చేసుకోండి. ఆఫ్లైన్ ఆన్లైన్ వీడియోస్ తెలంగాణ అండ్ ఏపీ టెట్ డిఎస్సి కొరకు క్రింది ఫోన్ నెంబర్స్కు సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ subscribe our channel, like and share to your friends. Thank you very much.